ముఖ్య ఉద్దేశం ముందే మీ అందరూ కూడా ఉపాధి హామీ యొక్క అధికారులు చెప్పి ఉంటారు. మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులు, గతంలో చేసిన పనులు ఏంటి, ప్రతిపాదనలు ఏం చేశారు, కొత్తగా ప్రతిపాదన ఏర్పాటు చేయాలంటే మీ యొక్క ఆలోచన ప్రకారం గ్రామ సభలో తీర్మానం చేస్తే ఆ పనులు చేయడం కోసం, అదేవిధంగా దీనిలో అవకతవకలు తిరిగినా సరే అధికారులందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకొస్తే అటువంటి ఏమన్నా సరే తప్పకుండా నోట్ చేసుకుంటారు. ఉపాధి హామీ అనేది నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామాల్లో, వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజు ఉపాధి కోసం వాడికి ఎటువంటి ఉపాధి టౌన్లో పోలేకుండానే గ్రామాల్లో చేసుకోవడానికి ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు ఉపాధి హామీ ఉండటం వల్లే ప్రతి గ్రామాల్లో రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఎన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపాధి హామీలో మెటీరియల్ కాంపౌండ్ వల్ల మనం ఎక్కువ మంది గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తున్నాం. ఉపాధి హామీ అనేది సిబ్బందికి ఉపాధి కాదు, పేదవాళ్ళకు ఉపాధి, కూలి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి తప్ప వేరే విధంగా ఉండకూడదు. గత ప్రభుత్వం చూస్తుంది, ఈ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి పరిపాలన ఏ విధంగా, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సిమెంట్ రోడ్స్ ఏర్పాటు చేసుకున్నాం, ట్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వీధి లైట్ కావచ్చు, అన్ని విధాలుగా చేస్తే గత ప్రభుత్వంలో ఉపాధి హామీ నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చి నిధులు కూడా పూర్తిగా డైవర్షన్ అయినాయి, వాళ్ళు పాడైపోతాయి, కూడా బాగు చేయాల. మరి ఎక్కడ కూడా కొత్తగా సిమెంట్ రోడ్స్ లేవు. ఉపాధి హామీ నిధులు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలి, అదేవిధంగా ఫండ్స్ ఏ విధంగా కూడా డైవర్షన్ అవ్వకుండా పూర్తిగా పకడ్బందీగా ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఉంది. అందువల్ల ప్రజలు ఓపెన్గా కావాల్సిందేంటి, జరుగుతుందేంటి, జరగాల్సిందేంటి, మీరు ఆ విషయాలు కనుక తప్పకుండా డిస్కస్ చేస్తే, చర్చిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కన్నా ఇంత కలెక్టర్ చెప్పారు, మేము మాట్లాడేదానికన్నా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎవరైతే మీరు చెబితే ఆ విషయాలు తెలుసుకొని ఆ విషయాన్ని మీరు చర్చించుకొని దాన్ని మనం ప్రతిపాదనలు ఈరోజు తీర్మానం చేసుకుంటాం. ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులు కూడా మా కాన్స్టిట్యున్సీలో డిఎం ఇంత కలెక్టర్ గారు మాట్లాడారు, ఎన్ఆర్జీఎస్ నిధులకు డిఎంఎఫ్ ఫండ్స్ అనుసంధానం చేసి మా కాన్స్టిట్యున్సీలో డ్రైన్స్, రోడ్స్ కావచ్చు, పొలాలకి రోడ్డు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా డెవలప్ చేస్తాం. ఏ ప్రతిపాదన వచ్చినా సరే స్వార్థంతో కాకుండా ఆ గ్రామానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఎక్కువ ఉపయోగపడే విధంగా, ఎవరైతే ఎక్కువ డ్రైన్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు, అదే డ్రింకింగ్ వాటర్ అయితే ఆర్డబ్ల్యూసీ ఏర్పాటు చేసుకుంటాం. ఆ విధంగా మరి ప్రజలకు మేలు జరిగే పనులు కనుక ప్రతిపాదన తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరిగింది.